వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఇవాళ మరో కీలక ఘట్టం చోటు చేసుకునుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనుల గురించి జగన్ ప్రజలకు వివరిస్తుంటే 5 ఏళ్లలో అభివృద్ధి కాదు విధ్వంసం జరిగిందంటూ చంద్రబాబు మండిపడుతున్నారు. మౌలిక సదుపాయాలు సహా అన్ని రంగాల్లో వైసీపీ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కూడా రంగంలోకి దిగడం, అటు కమలనాథులు కూడా రెడీ అవుతుండడంతో ఏపీలో ప్రచార హోరు మరింత పెరగనుంది. ఇంతకీ ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశాలేంటి? రాష్ట్రంలో అభివృద్ధిపై ప్రజలు ఏమంటున్నారు? అధికార పక్షం మాటలకు ప్రతిపక్షాలు ఇచ్చే కౌంటర్లేంటి? ఇవే అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. జనగణంతో చంద్రబాబు మేమంతా సిద్ధమంటూ జగన్, అలాగే వారాహి అంటూ పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం జోరుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పోలింగ్ 40 రోజుల గడువు ఉంది. ఓటర్లు మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు, అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. నమస్కారం సార్. సార్, ఏపీలో చంద్రబాబు అలాగే జగన్ ఇప్పటికే జనంలోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగిన పరిస్థితి మరింత వేడి పుట్టించబోతుందా ఈ వేసవిలో ఎన్నికల ప్రచారం? సార్, మొదట మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, బీజేపీ నేత తిరుపతిరావు గారికి, జనసేన నేత వేణుగోపాలరావు గారికి నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో రావడంతో రాష్ట్ర మూడ్ ఆఫ్ ది స్టేటు ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల దూకుడు, పార్టీల వ్యూహం, సోషల్ ఇంజనీరింగ్, బూత్ ఇంజనీరింగ్, ప్రచారం, ఓట్ల ట్రాన్స్పరేషన్ పైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ దూకుడు పెంచింది. అయితే ఈరోజు బాబు గారు బ్రహ్మాండంగా సభలు నిర్వహిస్తుంటే అద్భుతంగా, అసలు చెప్పాలంటే యువగళం తర్వాత దానికి మించి ఈరోజు ప్రజాగళం వస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ప్రతి రోజుకి 3 కాన్స్టిట్యున్సీలో మీటింగ్లు పెట్టాలని, జిల్లాకి 3 అని, ఆ విధంగా దాదాపు 60 సభలు పెట్టాలని బాబు గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. దీంట్లో ప్రజలు బ్రహ్మాండంగా ఆస్వాదిస్తున్నారు. దాన్ని సిద్ధం సభలు చూస్తుంటే ఎలా అయితే వాళ్ళు బ్లూ మ్యాట్ వేసుకొని, గ్రాఫిక్స్ వేసుకొని, చివరికి బస్ యాత్ర అని చెప్పి ఆ తుస్సు యాత్ర అయిపోయింది. జనం లేకుండా వాళ్ళు పడే పాటలు, బిర్యానీ ఇస్తాం రండి, అలాగే టిఫిన్లు పెడతాం రండి పిలిస్తే కూడా జనాలు ఆగలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఒక పక్క ఫ్యాను పూర్తి స్థాయిలో స్విచ్ అయిపోయింది. ఫ్యాన్ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు టేకప్ అవుతున్నారు, పార్టీ ప్యాకప్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్సప్ అయినారు. ఇటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర అవసరం కోసం 3 పార్టీలు కలిసి ఈరోజు రాష్ట్ర ఆస్తుల్ని, హక్కుల్ని, పౌర హక్కుల్ని, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా జగన్మోహన్ గారు ఇస్తున్నటువంటి వరాలు ఏవైతే ఆయన చెప్తున్నాడో అవి పూర్తి స్థాయిలో నోరు తెరిస్తే అబద్ధాలు, మాట్లాడితే ఫేక్ వార్తలు. గతంలో ఇచ్చిన హామీని ఇంతవరకు నిర్వర్తించాల, ఇప్పుడు 99% నిర్వర్తించాలని అబద్ధాలు చెప్తాడు. ప్రతిసారి స్క్రిప్ట్ చదువుతాడు. ఏమని? దేవుడి దయతో, మీ అందరి దీవెనతో నీ ముఖ్యమంత్రి అయ్యా, నా దీవెనలు మీకు ఉండవు, అలాగే నేను అర్జునుడు, మీరు కృష్ణుడు, ఇంకోటి ఏంటంటే దుష్ట శక్తిశయం, ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ నా పక్కన ఉన్నారు, మా బాబాయ్ని ఎవరు చంపారో మాకు తెలియదు. ఈ పదాలు పడికట్టు పదాలు తప్ప ఆ స్క్రిప్ట్ రాయించేవాళ్ళని చెప్పండి సార్ మార్చమని చెప్పి. 5 ఏళ్ళకి ఇదే స్క్రిప్ట్ చెప్తున్నారు. ఒకసారి మోసపోయారు, ఇంకెందుకు మోసపోతారు జనాలు? రాష్ట్ర వ్యాప్తంగా మోసపోయే ప్రసక్తి లేదు. అందుకే చెప్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశమైనా సరే 5 ఏళ్ళ పూట మీలాంటి 4th ఎస్టేట్ ప్రెస్ మీట్ పెట్టి నీ 5 ఏళ్ళు సాధించాను, ఈ రాష్ట్రం బాగుపడేదని చెప్పే దమ్ము, ధైర్యం గురించి లేదు. మనందరూ చెప్తారు ఆయన దమ్ము ఉందా, ధైర్యం ఉందా, మేము ఏమంటారని రాష్ట్రానికి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం అని చెప్పి. ఎక్కడ పరుగులు పెట్టించారు? అప్పుల పాలైపోయాం, రాజధాని లేదు, పోలవరం లేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మహిళలకు రక్షణ లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో మాట సవాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఆయన ఓట్లేరు. రాష్ట్రంలో జనాలు ఎందుకు వేస్తారు ఓట్లు? సొంత చెల్లెలకే న్యాయం లేదు, రాష్ట్ర ప్రజలకే న్యాయం చేస్తాడు. నాకు అర్థం కాలేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఇంకో పక్క ఇద్దరు చెల్లెళ్ళు ఈ చెంప ఆ చెంప లంపకాయలు వాయిస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్పట్ల. పైగా బాబాయ్ గారిని చంపింది దేవుడు తెలుసు, ఆయన తెలుసు, మీ అందరికి తెలుసు. ఏం సార్ ఇది? నాకు అర్థం కాలేదు. అంటే నీకు తెలీదా? నువ్వేంత అమ్మాయి కూడా సీఎంగా ఉండి ఈరోజు 5 ఏళ్ళుగా
మార్చి 15వ తారీఖున 2019 చనిపోయాడు ఆయన. ఆ హత్య ఆయనతో తేలట్లా. మొన్న మీరు గుర్తుందో లేదో, తిరుమలలో లక్షిత అని ఒక అమ్మాయి పులి చంపేసింది. దాన్ని 6 నెలల్లో ఆటవిక అధికారులు పోలీసులు ఛేదించి ఏ పూలు అయితే చంపిందో అది తీసుకుని బోన్లు వేశారు. 5 ఏళ్ళు అయిందంటే చెప్పి ఇంతవరకు కట్టసలేరు. సొంత కుటుంబ సభ్యులు పోగొట్టుకుంటే ఏమాత్రం కట్టసి కూడా లేదా, చెల్లిద్దరు బాధపడతా ఉంటే ఇది పక్కన ఉండాలి. ఇక రాష్ట్రపతులు ఏం చేస్తారు? ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఏం చేశారు చెప్పండి మీరు? మొన్న రిజర్వేషన్లు బీకేశారు, మొన్న పథకాలు బీకేశారు, అందరికీ తగుదనమ్మా అని చెప్పి అందరికీ ఉచిత బియ్యం, ఆ కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న పథకాలు సర్వశిక్షాభిమానాలు, అదేవిధంగా సైనాటిస్ట్ ఫండ్స్, ఆయుష్మాన్ భవన్ నిధులు, వీటికందరికి స్టిక్కర్లు మార్చి జలశక్తి నిధులు, ఇవన్నీ కూడా స్టిక్కర్లు మార్చి రాష్ట్రానికి చెప్పి నేనేదో చేసేస్తున్నా అని చెప్పి అబద్ధాలు చెప్పడం తప్ప పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని, అభివృద్ధిని, పూర్తిగా పాలనని సర్వనాశనం చేశాడు. ల్యాండ్ శాండ్ మైన్ వైన్తో దోచేసుకొని ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించి రూపాయి ముఖ్యమంత్రి, ఈ భారతదేశంలోని అత్యంత ధనమైన ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం లేదు. ఇంకొక పక్క ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అయినా మీకు ఉద్యోగాలు కల్పిస్తారనే వ్యక్తి ఎక్కడ రాష్ట్రంలో ఒకరికైనా ఉద్యోగం వచ్చేసారు నాకు అర్థం కాలేదు. డిఎస్సి ఇచ్చాడా? కనీసం జాబ్ కార్డు ఇచ్చాడా? ఈ సిచ్యువేషన్ లో ఈయన చెప్పే మాటలు నమ్మటం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నారు కానీ సిద్ధమా? మీరు సిద్ధమే మిమ్మల్ని ఓడగొట్టేదానికి, మిమ్మల్ని ఓడగొట్టడానికి మీరు సిద్ధంగా మనం ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి మీరు చేసేవన్నీ కూడా ఈ ఆకతాయి ఉపన్యాసాలు, ఈ స్క్రిప్ట్లు రాసేవన్నీ కూడా జనాలు శ్రీనివాసరావు గారు ప్రచారంలో 3 పార్టీలు కలిసి ప్రచారం చేస్తుంటూ ప్రచారం ఆర్భాటంగా కనిపించినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాకే ఉంది, సంక్షేమం మేము బాగా ప్రవేశపెట్టాం కనుక సంక్షేమంలో పొత్తులు ఎత్తులు పనిచేయవని వైసీపీ అంటుంది. సంక్షేమం నిజంగానే సంక్షేమం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది? ఈ చేసేది ఏముందండి? తెలుగుదేశం పార్టీ సంక్షేమం ప్రారంభించింది. కానీ దేశంలోనే ఎంత పెద్ద ఎత్తున సంక్షేమం చేసింది పార్టీ ఇంకేది లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నేను ఇంకో మాట అంటున్నా, 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు, 2,70,000 పంచాను అన్నాడు. మిగిలిన డబ్బులు ఏం చేశాడు? గెస్ట్ హౌస్ లో పెట్టుకున్నాడా? ఆ పోలవరం గట్ల, అమరావతి గట్ల, రాష్ట్రం అభివృద్ధి జరగల, ఉద్యోగాలు రాలా, మిగిలిన డబ్బులు ఏమయ్యా సార్? కాకెత్తుకెళ్ళిందా? ఏం నాకు అర్థం కావట్లే. ఈ జేబులు తీసుకొచ్చాడా లేదా ఇంటిపైల పై నుంచి సొంత ఆస్తి తీసుకొచ్చి పంచాడా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎఫ్ఆర్బి పరిమితులు దాటి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని అప్పులు పాలు చేసి రాష్ట్ర ఆస్తుల్ని, గ్రౌండ్ని, కలెక్టర్ ఆఫీసుల్ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, స్కూల్ని, ఉన్నటువంటి రైతు కేంద్రాలతో సహా తాగట్టు పెట్టేసి ఈరోజు మీరు అప్పులు తీసుకొచ్చి జనాలు పువ్వులు బెల్లం పెడుతున్నారు. వీటి వల్ల మాకు ఉపయోగం ఏమి? మీరు కడతారు అప్పులు, మేమే కట్టాలా? ఈ రోజు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు, బడ్జెట్ 3 సార్లు పెంచాడు. రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తా ఉంటే పూర్తి స్థాయిలో పరిపాలన పరంగా రైట్. శ్రీనివాసరావు గారు ఇంకా మాట్లాడదామండి. మీ వీడియో స్ట్రక్ అవుతుంది, మీ వీడియో స్ట్రక్ అవుతుంది, మీరు మళ్ళీ మాట్లాడదామండి. మనతో పాటు వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆయనతో కూడా మాట్లాడదాం. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం నారాయణ రెడ్డి గారు, ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు ఇప్పటికే ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రతో పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబుకు తోడుగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో రావడంతో వైసీపీ మరింత టార్గెట్ అయ్యే అవకాశం ఉందంటారా? అన్న ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ అన్న, పవన్ కళ్యాణ్ ఏంటన్నా క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ? ఇప్పటికే చంద్రబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రజాకాలం పేరుతో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో పిఠాపురం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. వైసీపీని మరింత టార్గెట్ చేసే అవకాశం ఉందంటారా? డిబేట్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. విజయ్ గారు మీకు కూడా నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒకటన్నా, ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించిన రోజునే మనకు అర్థమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ప్రభుత్వాన్ని ఎంత మెజారిటీతో ఏర్పాటు చేస్తుందో ప్రజలందరికీ కూడా ఒక అంచనాకు వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రానంత కాలం ఒకలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ప్రజల్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతిపక్షాలు అనేవి కనుచూపు మేరలో కూడా కనపడకుండా పోతాయి. మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రచారం మొదలు పెడుతున్నారని మీరు అన్నారో, అదే పిఠాపురం నియోజకవర్గానికి చెందినవాడిని నేను. పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలబెట్టడం జరిగింది. మేము ఖచ్చితంగా ఇక్కడ కనీసం 15,000 నుంచి 25,000 ఓట్ల మెజారిటీతో మేము నెగ్గబోతూ ఉన్నాం. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 4,08,00,000 ఓటర్లు కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. గతంలో 151 సీట్లు ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈసారి అంతకంటే మెరుగుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చి
అత్యంత మెజారిటీతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ఉంది. ఇప్పుడు అన్న శ్రీనివాస్ చౌదరి అన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే అసలు ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి ఆంధ్ర రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు అంటున్నారు. అంటే శ్రీనివాస్ చౌదరి అన్న లాంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొంత డిగ్నిఫైడ్గా మాట్లాడేవాడు అన్న చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడతాడు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలం పరిపాలించాడు చంద్రబాబు నాయుడు గారు. పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో కేవలం 34,000 పర్మనెంట్, కేవలం 34,000 గవర్నమెంట్ ఉద్యోగాలు తీశారు. 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,10,000 పర్మనెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసాం. అందులో 21,080 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా భర్తీ చేసాం. 2018లో డిఎస్సి 6,940 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పక్కకు పోయారు. మేము ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసామో ఫామ్ చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి కాలంలో డిఎస్సి ఏదైతే ఇచ్చారో దాన్ని మేము భర్తీ చేసాం. అలాగే 1998, 2008లో ఎవరైతే ఉద్యోగాలు రాకుండా డిఎస్సిలో క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరికీ దగ్గర రమారమి 6,000 పైబడి ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ 6,100తో నోటిఫికేషన్ ఇచ్చున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడంలో మాకు మేమే సాటి. ఎందుచేతంటే 2020 సంవత్సరంలో ఎన్పిఈ న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చింది. న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత 1-2 తరగతులు మాత్రమే ప్రాథమిక పాఠశాలలో, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నత పాఠశాలగా మార్పు చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ. ఎప్పుడైతే ఈ పాలసీ వచ్చిందో ఈ ఉద్యోగాలు సర్ప్లస్కి వెళ్ళిపోయినాయి కాబట్టి డిఈఓ ఆఫీసులో డిఈఓ పూల్లో ఉపాధ్యాయ పోస్టులు ఉండిపోయినాయి. ఇప్పుడు వరకు ఆ డిఈఓ పూల్లో ఉన్న ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఎక్కడివ్వాలో తెలియని పరిస్థితి గవర్నమెంట్కి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఇంకా టీటీసీ అవి బీఈడీ అవి నిరుద్యోగులు ఉపాధ్యాయ నిరుద్యోగులు ఉన్నారో వారికి మా వంతు మా ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉద్యోగ అవకాశాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు తక్కువగా ఉన్నా సరే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2024 అక్టోబర్లో చాలా మెండుగా. కానీ నారాయణ రెడ్డి గారు ముఖ్యంగా మీరు 99% హామీలు నెరవేర్చామని చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రచారంలో ఒకటే చెప్తున్నాయి, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ముఖ్యంగా రాజధాని విషయం బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు, అలాగే అప్పుల పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మరి వీటికి సమాధానంగా మీరు ప్రచారంలో మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? 2019 సంవత్సరం వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపిలో 27% అప్పులు చేసి ఇచ్చాడు మన యొక్క చంద్రబాబు నాయుడు గారు. మీకు ఒక మాట చెప్తానన్నా, మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ తెలుగుదేశం గెజిట్ పేపర్ ఈనాడు, తెలుగుదేశం గెజిట్ ఈనాడు పేపర్లో ఏమని చెప్పారో తెలుసా? 100 కోట్లు మాత్రమే ఈ యొక్క ఖజానాలో ఉంది. జూన్ 1వ తారీఖున ఏ విధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తాడని ఇదే ఈనాడు పత్రిక రాసింది. అంటే 100 కోట్లతో ఖజానాని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో అంటే 2019-20, 2021 వరకు కోవిడ్ రూపంలో ఆంధ్రప్రదేశ్ 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేసేటప్పుడు 1,04,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లయితే అన్ని మౌలిక సదుపాయాలతో విశ్వనగరాన్ని తయారు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అమరావతి విషయంలో. సో ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో 50,000 కోట్ల రూపాయలు కేవలం కోవిడ్కే ఖర్చు పెట్టారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 50,000 కోట్లు ఖర్చు పెట్టుంటే మహానగరాన్ని అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దే అవకాశం వచ్చి ఉండేది. కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, విమర్శ చేయడం కాదు, విమర్శ ఏది పెడితే విమర్శ చేయడం కాదు, వాస్తవాలు దృష్టిలో పెట్టుకుని చేయాలి. మరి ఇందాక మన శ్రీనివాస్ చౌదరి అని ఒక మాట అన్నాడు, ఈ ఇచ్చే పథకాలన్నీ వాళ్ళ తాతగారి ఇంటికాడి నుంచి తెచ్చాడా, వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చాడా అని. ఏం చంద్రబాబు నాయుడు వాళ్ళ ముత్తాత ఇంటికాడి నుంచి తెచ్చాడా? చంద్రబాబు నాయుడు ఏంటండి 2.5 ఎకరాల ఆసామి యొక్క కొడుకు, అతనికి ఈ రోజు లక్షల కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చేసింది? ఆ తాతగారి ఇంటికి తెచ్చి ఇచ్చాడే. నాలో ఈ భారతదేశంలోనే కదా ప్రపంచంలో ఏ ఒక్కడో కూడా వాళ్ళ తాతగారి ఇంటికాడి నుంచి వాళ్ళ అమ్మమ్మ ఇంటికాడి నుంచి తెచ్చి డబ్బెవరో. కానీ నారాయణ రెడ్డి గారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా రాజధాని అంశం చాలా హైలైట్ అవుతుంది. దాదాపుగా 6 జిల్లాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు. మరి ఈ జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఏంటి, మరి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అన్న ఒక్క మాట చెప్తున్నా, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మేము 100% అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, అలాగే మనం ఏదైతే శాసన రాజధానిగా ఉందో అమరావతి, ఏదైతే న్యాయ రాజధానిగా ఉందో అది కర్నూలుని మేము ఏర్పాటు చేయబోతున్నాం. మా స్టాండ్ ఇదే. మా ముఖ్యమంత్రి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే రేపు భవిష్యత్తులో
ఎట్టి సమయంలో కూడా తెలంగాణ లాంటి సమస్య మళ్ళీ రాకూడదు. ఈ రాష్ట్రం మళ్ళీ విభజన చెందకూడదు. ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండాలంటే రాష్ట్రం నలుమూలలో కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. ఆ దృక్పథంతో మేము ముందుకు పోతున్నాం. ఏదైతే అమరావతి ఉందో దాన్ని కూడా చాలా డెవలప్ చేస్తాం. అది రాజధాని కాదని మేము అంటలే, అమరావతి కూడా రాజధానే, అది శాసన రాజధాని. మేము చంద్రబాబు నాయుడు గారి లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం రాజధాని కడతలే. మేము నిజంగా ప్రజల యొక్క మీరు శాసన రాజధానిగా చెప్పినా కూడా అక్కడ ప్రాంత ప్రజలు కంప్లీట్గా మీకు రివర్స్లో ఉన్నారు. మరి వాళ్ళని బుజ్జగించే పని ఏమన్నా చేయబోతున్నారా? వాళ్ళకైనా స్పెషల్ హామీ ఏమైనా ఇవ్వబోతున్నారా? ఈ ఎన్నికల ప్రచారంలో ఏమైనా చెప్పబోతున్నారా? ఖచ్చితంగా అక్కడ ఏదైతే అమరావతి పరిసర ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ మా పట్ల పూర్తిగా సదాభిప్రాయం ఉంది. ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాల వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేసినా నచ్చలేదు. ఆ సామాజిక వర్గం వారికి కేజీ బంగారం ఇచ్చినా జగన్మోహన్ రెడ్డిని తిడతారు. కానీ ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే 85% బిలో పేదవారు ఉన్నారో, ఎవరైతే 35% బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేవుడు పరిపాలన జరగాలి. ఆ దేవుడు మళ్ళీ వస్తేనే మేము 3 పూట్ల భోజనం చేస్తామని ప్రజలందరూ కూడా ఆనందంతో ఉన్నారు. కాబట్టి రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఈ రోజు చెప్తున్నా, నోట్ చేసుకోండి, డేట్ నోట్ చేసుకొని 30వ తారీఖు ఈ రోజు మార్చి. నేను 100% చెప్తున్నా, మేము 151 సీటు పైబడి ఎమ్మెల్యేలతో మేము మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. పరిసర ప్రాంత ప్రజలందరూ మాకే ఓటు అయిపోతున్నారు. రైట్ సార్. ఇంకా మనతో పాటు పూడి తిరుపతిరావు గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. తిరుపతిరావు గారు నమస్తే అండి. సార్, మొత్తానికైతే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అన్ని పార్టీలు ప్రచారంలో జోరుగా వెళ్తున్నాయి. ఇప్పుడే కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరనివన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలోకి వచ్చేశారు. మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? సార్, ఎన్నికల ప్రచారం ఈసారి ఎలా ఉండబోతుందంటారు? ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలు హైలైట్ కాబోతున్నాయి అంటున్నారు? ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరనివ్వను అన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశం నెరవేరే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా నెరవేరుతుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమి తాలూకా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి సోదరులు నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించారు, దాంతోనే మా విజయం ఖాయం అయిపోయిందని చెప్తున్నారు. ఆ బస్సు యాత్రతోనే మా విజయం కూడా ఖాయమైందని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకనేసి అంటే గాల్లో తిరిగేటప్పుడు ఈ రోడ్ల గురించి కనబడక వాళ్ళు ఆ విధంగా భావనలోకి వచ్చారు. ఇవాళ నేల మీద తిరుగుతున్నాడు కదా, బ్యారికేడ్లు లేవు, చెట్లు ప్రాణం పోసుకుంటున్నాయి. ఇవన్నీ నేపథ్యంలో ఏంటనేసి అంటే ఖచ్చితంగా అక్కడికి వచ్చిన ప్రజలు చూస్తున్నారు. ఇది నవ్వులాటగా ఉంది. నిన్నేదో ఒక వీడియో వచ్చింది, విజయసాయి రెడ్డి గారు రోడ్ షో. ఆ రోడ్ షోలో ఆ జనాలు, తెచ్చిన జనాలు, వచ్చిన జనాలు ఎలాగూ లేరు, తెచ్చిన జనాలను కూడా నిలుపుకోలేనటువంటి పరిస్థితి. రోడ్ షో అంటే సమావేశం అంటే 10 మంది మాట్లాడతారు, చివరికి వచ్చేసరికి కొంతమంది పల్సనవుతారు. ఈ మధ్య అందరూ కెమెరామ్యాన్స్ అందరూ కూడా వెనక నుండి ఫోటోలు తీయడం ప్రారంభించారు. వెనక ఖాళీగా ఉంటుంది కాబట్టి ఖాళీ సభ అని చెప్పడం. సరే, ఇవన్నీ అంశాలు ట్రిక్కులు అవన్నీ పక్కన పెడితే నిన్న జరిగినటువంటి సంఘటన, భోజనాలు ఉన్నాయి, టిఫిన్లు ఉన్నాయని చెప్తే వాళ్ళు పరుగు అనమాట జనాలు. అంటే తెచ్చిన జనాలను కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితికి వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసింది. తెచ్చిన జనాలు, గతంలో వచ్చినటువంటి జనాలు నుండి వాళ్ళు తెచ్చిన జనాలను కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి. ఇక ఓటు స్థాయికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థమైపోయింది. అదే సందర్భంలో రాజధానులు, మూడు రాజధానులు మేము శాసన రాజధాని లేకపోయినట్టయితే కార్యనిర్వాహక రాజధాని అని చెప్పేసి న్యాయ రాజధాని, దాని గురించి ఎప్పుడు మాట్లాడడానికి లేదులేండి. హైకోర్టు ఉంటే వాళ్ళు అన్నది అదే, మేము అన్నది అదే, అందరం అన్నది అదే. హైకోర్టు కర్నూలుకి ఇచ్చిస్తే అది న్యాయ రాజధాని అయిపోదు. ఈ శాసన రాజధాని అమరావతి, ఎస్ డెఫినెట్గా పోనీ వాళ్ళనే స్వాగతిద్దాం. మరి ఈ 5 సంవత్సరాలు అక్కడ ఏం చేశారు? ఎందుకు ఉన్నటువంటి కొత్తగా నిర్మాణాలు అక్కర్లా, ఉన్నటువంటి నిర్మాణాలను కనీసం కాపాడడానికైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలేండి.
అసంపూర్తి నిర్మాణాలు కట్టమని కూడా వీళ్ళకి ఎవరిని అడగట్లా. పూర్తయినటువంటి నిర్మాణాలని కాపాడడం చేత కానటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ఇంకా నిర్మాణం చేసి శాసన రాజధాని చేస్తామని చెప్తున్నారు. పోని విశాఖపట్నం మా ఋషికొండని బోడికొండ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుంది. ఆ బోడికొండ మీద ఒక నిర్మాణం కూడా చేసి ఆ నిర్మాణం రోజా గారి చేత ప్రారంభింపజేసి ఎప్పుడో అని చెప్పి ఒక 2 సన్నాయి నొక్కులు నొక్కి ఎప్పుడో రాజధానిగా ఇది ఉపయోగపడుతుందేమో అని చెప్పించి, ప్రస్తుతం అయితే టూరిజం భవనాలని చెప్పించి టూరిజం భవనాల కోసమని మొత్తం విశాఖ రూపురేఖల్నే మార్చేస్తారా? ఎవడిచ్చాడు మీకు అధికారం? మీరు రాజధాని నిర్మాణం చేయాలంటే విశాఖపట్నంలో వేలాది ఎకరాలు భూములు ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే సముద్ర తీరానికి విశాఖ నగరానికి ఈ రాష్ట్రానికి లేకపోయినటువంటి దేశం తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి తీర ప్రాంతానికి రక్షణగా ఉన్నటువంటి విలువైనటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని మీరు ధ్వంసం చేయడానికి తప్పిస్తే మీరు రాజధాని నిర్మించగలరా విశాఖపట్నంలో? ఈ విషయాన్ని విశాఖ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రజానీకం కానీ విశ్వసిస్తారని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అంత ఆలోచన. తిరుపతిరావు గారు, ముఖ్యంగా బీజేపీని నమ్మడానికి లేదు అనే విషయాన్ని వైసీపీ పదే పదే చెప్తుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, విభజన హామీలు నెరవేర్చడంలో కానీ విఫలమైంది. అలాంటి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కంప్లీట్గా టీడీపీ జనసేన మీద డిపెండ్ అయ్యి కొన్ని సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారనే విమర్శలపై మీరేమంటారు? సీట్లు తెచ్చుకోవడం ఓట్లు తెచ్చుకోవడం అంశం వేరు డెఫినెట్గా. ఎందుకనిసంటే మేము మొదటి నుండి చెప్తాం, రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి ఓటుని మేము లేని దగ్గర ఆ పార్టీలకు ట్రాన్స్ఫర్ చేస్తాం, మేము ఉన్న దగ్గర ఆ పార్టీల నుండి తీసుకుంటాం. అంత మేరకే సీట్ల సర్దుబాటు కూడా జరుగుతుంది. మేమేమి అంతకంటే ఎక్కువ సీట్లు తీసుకోవడానికి కూడా ఎవరు ఇవ్వటానికి కానీ తీసుకోవడానికి కానీ ఎవరు సిద్ధంగా ఉండరు. నా వరకు నాకు సీట్ రాలేదన్నటువంటి ఆలోచన నాకు ఉంది. కానీ అక్కడ అవకాశం ఉన్నది 10-12 సీట్ల వరకే అవకాశం ఉంది మా ఓటు షేర్కి. కాబట్టి అంతవరకే మేము తీసుకోగలుగుతాం. అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి అవతల వారు సిద్ధంగా ఉండరు, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నానికి కూడా జరిగే పని వాస్తవానికి. రెండో విషయం, ఏదైతే ఈ విభజన హామీలకు సంబంధించి నరేంద్ర మోడీ గారు మొన్న జరిగినటువంటి 3 పార్టీల సభ చిలకలూరుపేటలో కూడా ప్రస్తావించారు. విభజన హామీలకు సంబంధించి రావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి ఇతరత్ర అయితేనేమి ఈ రాష్ట్రానికి చేయడం జరిగింది. ఏదైతే ప్రత్యేక హోదాకి సంబంధించి మరొక మాట లేదు, అది అప్పుడే స్పష్టం చేశాం. ఇవాళ కూటమి కూడా దాన్ని ఆలోచించుకొని ఏదైతే స్పెషల్ ప్యాకేజీ ద్వారా వస్తున్నటువంటి నిధుల ద్వారా ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి ఆలోచనతో ముందుకెళ్ళడం జరుగుతుంది. అది ముగిసిపోయినటువంటి. ఇక పోలవరం సంబంధించి తెలుగుదేశం పార్టీ 80% 70% చేసామన్నారు. అది కాదు అని చెప్పారు. మీరు వచ్చి ఏం చేశారు అక్కడ? ఈ 5 సంవత్సరాల్లో మీరు తీసుకెళ్ళింది ఏముంది అక్కడ? మీరు చేయలేకపోయారు కదా. కాబట్టి ఇవాళ దాని గురించి మాట్లాడే హక్కు కూడా, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. లేకపోయినట్టు విభజన హామీల సాధనలో అయితేనేమి, లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు రాబట్టడంలో అయితేనేమి, ఎక్కడ మీ తాలూకా ప్రయత్నం? నేను చెప్పేది ఫలితం అడగట్లా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీ ప్రయత్నమే లేదని చెప్పేసి మాట్లాడుతున్నాం కదా. చెప్పండి సమాధానం ప్రజలకి. మీరు ఎప్పుడు 151 సీట్లు దాటి వస్తాయి, 175 సీట్లు అంటున్నారు. 175 సీట్లు పోటీ వరకే మీకు గత్యంతరము. మీరు సాధించే సీట్లు ఖచ్చితంగా కూటమి సీట్లలో 10% ఆఫ్ సీట్స్ మీరు సాధించినట్లయితే, అంటే 17 సీట్లు సాధిస్తే చాలా గొప్ప విషయం మీకు. ఇవాళ మీరు అనుకుంటున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు వస్తున్నటువంటి స్పందన చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇవాళ కూటమి కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తుంటే స్వాగతిస్తున్నటువంటి సందర్భం, వైసీపీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్తుంటే రాళ్లతో కొట్టినటువంటి సందర్భాలు కూడా. రాళ్లతో కొట్టినటువంటి ఇవాళ చూశాను నేను. ఏదైతే పిఠాపురం గురించి ఎక్కువగా మాట్లాడతారు మా జనసేనాని పోటీ చేస్తున్నటువంటి స్థానంలో, అక్కడ ఇవాళ చూశాను చాలా మంది మహిళలు వాళ్ళ తాలూకా ఆవేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్పులు కొడతాము ఆల్రెడీ కొడుతున్నటువంటి సందర్భాలు.
ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం సరే, ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కడు గెలుస్తామని వెళ్తాడు, ఓడిపోతామని వెళ్ళడు కదా. అందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే ప్రగల్భాలు పలుకుతారు. వాళ్ళు ప్రగల్భాలకు కాదు. ఇంకొక విషయం నేను స్పష్టం చేస్తున్నా, ఇందాక ఉద్యోగాల గురించి ఇస్తూ 98 డిఎస్సిని కూడా ప్రస్తావించారు. చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తానిచ్చినటువంటి ఉద్యోగస్తులు తన సమయంలోనే, అంటే 5 ఏళ్ల సమయంలోనే రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తులు ఉండరు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఘనత కూడా దక్కింది. 98 డిఎస్సికి సంబంధించి ఉద్యోగాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు కూడా. రైట్ సార్, రైట్. తిరుపతిరావు గారు మనం ఇంకా మాట్లాడదామంటే మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, రాయపుట్టి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి. ఆయనతో కూడా మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్, కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓడి చీలనిన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అయితే తన కార్యాచరణ అయితే స్టార్ట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో దిగిపోయారు. ఈసారి గెలిపే లక్ష్యంగా దిగుతున్నారు. గతంలో భీమవరం అలాగే గాజువాకలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. కానీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ పిఠాపురం ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, అదేవిధంగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ముందుగా మేము చెప్పేది ఏంటంటే, ఇందాడ నారాయణ రెడ్డి అన్న గారు అన్నట్టుగా పిఠాపురంలో రేపు జరగబోయేటువంటి మే 13 జరిగేటువంటి సంగ్రామంలో పవన్ కళ్యాణ్ గారు వంగాగీత గారి మీద 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అనేటువంటి విషయాన్ని సోదరులు నారాయణ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన అంటనే 28,000 20,000 పైన శ్రీమతి వంగాగీత గారు గెలుస్తున్నారని ఆయన మొదటి మాటలోనే చెప్పారు. కాబట్టి దానికి మేము సమాధానంగా చెప్తున్నాం. ఇవాళ మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా అక్కడ, ఇవాళ మీరు ఎంతమంది మేధావులను తీసుకొచ్చి, మండలానికి ఒకళ్ళని తీసుకొచ్చి, డబ్బు సంచులు తీసుకొచ్చి మీరు పోసినా, ఇవాళ ఆయన 4 రోజుల పర్యటనలోనే ఆయన రాకముందే పిఠాపురం ప్రజలందరూ కూడా ఆలోచనతో రావడం జరిగింది. ఆయన 1,00,000 మెజార్టీతో గెలిపించుకుని రేపు 2024 మే తర్వాత జూన్ లో వచ్చేటువంటి అసెంబ్లీలో తొలి అడుగు పెట్టబోయేటువంటి మరి మా పార్టీ అధ్యక్షులు అని చెప్పి సోదరులకు తెలియజేస్తాం. రెండో విషయం ఏంటంటే, ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఏదో ఆయన బస్సు యాత్ర ప్రారంభం కాగానే ఇక్కడ ప్రతిపక్షాల పరిస్థితి ఏంటో అయిపోయింది, వాళ్ళ గెలుపు ఇప్పుడే కనపడిపోతుంది కళ్ళ ముందు, చాలా స్పష్టంగా ఉంది, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఆశపడతంలో తప్పులేదు, కానీ అత్యాశపడతంలోనే కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. ఎందుకంటే నారాయణ రెడ్డి అన్నకి ఒకటే చెప్తున్నాం, ఇవాళ మీరు శబ్దం సభలు పెట్టారు, అది ఎవరిధనం అన్నా? ప్రజాధనం. మీరు అధికార పార్టీలో ఉండి అధికారాన్ని చలాయిస్తూ మీరు ప్రజాధనాన్ని ఆ రకంగా సిద్ధం సభలతో మరి జనాన్ని, బస్సుల్ని, ఆర్టీసీ బస్సుల్ని ఈ రకంగా తోలుకుని వచ్చి మీరు ఒకసాట పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి సభలను చూశారు. ఇవాళ మీరు అధికారంలో ఉండి వచ్చేటువంటి మీ యొక్క బస్సు యాత్రను కూడా గత 4 రోజుల నుంచి కూడా ప్రజలు చూస్తున్నారు. ఇందాక తిరుపతిరావు అన్న గారు చెప్పారు. ఏమని చెప్పారు? సిగ్గుచేటటువంటి విషయం. ఒక రాజ్యసభ సభ్యుడు మరి ఆయన విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతుంటే, బైక్ తీసుకుని మీ భోజనాలు ఉన్నాయి, ఎలమాగండమ్మా రండి అని అంటే చాలా అది నవ్వులాటగానే ఉంది, ఎబ్బెట్టుగా కూడా ఉంది. కాబట్టి మీ బస్సు యాత్రలు, మీ యాత్రలు ఏంటనేది ప్రజలు అయి చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క వాటం చాలా దగ్గరలోనే ఉందనేటువంటి విషయాన్ని సోదరు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులకి తెలియజేస్తున్నాం, పార్టీకి కూడా, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్న చెప్పినట్లుగా మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 1956 నుంచి 83 వరకు ఉన్నటువంటి అప్పులు కనుక పరిశీలించుకున్నట్లయితే, మనకి వచ్చినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని స్థాపించే నాటికి 2,50,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ యొక్క అప్పుని ఈ మహానుభావుడు ఇందాక చెప్పారు పెద్దలు, 11,50,000 కోట్ల రూపాయలు చేసినటువంటి ఘనత. మొన్నే కాగ్ నివేదిక ఒకటి తెలియజేసింది. 365 రోజుల్లో 341 రోజులు వీళ్ళు అప్పుల కోసమే తిరగటం జరిగింది. మరి దాదాపు 2022-23 నాటికి 57,000 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ మనకి చాలా స్పష్టంగా కాగ్ నివేదిక ఇచ్చింది. అంటే ఏంటంటే, రేపు పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు తలకే భారం పెట్టినటువంటి ఈ ఘనత వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మరి ఈ రకంగా అప్పులు చేసి ఇవాళ ఏదో మీరు సంక్షేమం అంటున్నారు. అంటే మీరు ఇచ్చినటువంటి సంక్షేమం అభివృద్ధి లేనటువంటి సంక్షేమంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని, ప్రతి పేదవాడిని కూడా కన్నీళ్లు కార్చేటువంటి విధానం
ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అప్పుని పెంచినటువంటి విధానం చూస్తే మీరు అప్పులు కుంపట్లో పెట్టి ఇవాళ అప్పు చేసి కొప్పుకూడుతున్న విధంగా ఆంధ్ర రాష్ట్ర తయారు చేసినటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందనేటువంటి విషయాన్ని ఈ అప్పుల రూపంలో మీకు తెలియజేస్తున్నాం. ఇక తర్వాత ఆయన ఏదో చెప్తున్నా డిఎస్సి మా ఘనత మాకు అప్పుడు తీసుకొచ్చాం ఇప్పుడు తీసుకొచ్చాం అంటున్నారు. అయ్యా మీరు 3642 కిలోమీటర్లు మీ పాదయాత్రలో నేనున్నాను నన్ను నమ్మండి తల తవర తీసి ముద్దులు పెట్టి మేము మాట తప్పం మడం తిప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆనాటి మాటలు ఈనాడు గుర్తు చేసుకోండి. ఏంటి ఈ పరిస్థితి? వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో 23,000 ఉపాధ్యాయ పోస్టులు నిరుద్యోగులుగా ఉన్నారా? మేము అధికారంలో రాగానే మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తామన్నటువంటి పెద్ద మనిషి 4.5 సంవత్సరాల తర్వాత డిఎస్సి క్యాండిడేట్లు నిరుద్యోగ యువత రోడ్ల మీద పడి అరెస్టులై లాఠీలతో కొట్టించుకుని మరి వ్యానుల్లో తొక్కుకున్నటువంటి పరిస్థితుల్లో ఓటు బ్యాంకు రాజకీయం కోసం 6,100 పోస్టుల్ని మీరు విడుదల చేస్తే అవి కోర్టులో మొట్టిగా వేస్తే మళ్ళీ వాటిని రద్దు చేసి ఆ పరీక్షను కూడా రద్దు చేస్తే అలో లక్షణాలు ఏడుతున్నటువంటి వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇచ్చారా? ఇంత పచ్చి అబద్ధాలు మీడియా ముఖంగా మీరు ఇంకా చెబుతున్నారంటే మీ యొక్క ప్రభుత్వం మీ వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పెద్దలే అనుకుంటున్నాం. డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలు కూడా మరి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటే చాలా బాధగా ఉంది. ఇవాళ 6,100 ఉద్యోగాల్లో మీరు ఎవరి కోసం 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఇవాళ ఖాళీగా ఉంటే 6,100 మీరు ఓటు బ్యాంకు రాజకీయం కోసం తెరదీసినటువంటి విధానానికి మీ సమాధానం చెప్పాలా? ఇవాళ మీరు 2,50,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కూడా మీరు ఇస్తానన్నటువంటి పెద్ద మనుషులు ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా మీనామేషాలు లెక్కేసుకుని ఏదో సచివాలయ ఉద్యోగాలు మీకు అనుకూలంగా కావాల్సిన విధంగా మీరు వేసుకుని వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి అవి కూడా ఉద్యోగాలు చూపించుకుంటా మేము ఇంతమందికి మేము ఉపాధి చూపించామనేటువంటి మీ యొక్క మాటలు మీ యొక్క సొల్లు మాటలు వాళ్ళ ప్రజలు గమనించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారిని ఏ రకంగా అయితే మరి పంపించేశారో రేపొద్దున 24లో పంపించడానికి సిద్ధంగా ఈ ప్రజలు ఉన్నారనేటువంటి విషయాన్ని సదరు వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజేస్తూ మా అధినాయకుడి యొక్క కాన్సెప్ట్ ఏదైతే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఇవాళ ప్రయాణం చేయాల్సినటువంటి కారణం ఏంటో అనేది ఇప్పటం సభలోనే మా అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వేణుగోపాల్ గారు ముఖ్యంగా గతంలో మీతోనే మాట్లాడుతున్నా ముఖ్యంగా గతంలో భీమవరం నుంచి పోటీ చేసి అలాగే గాజువాక నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు పిఠాపురాన్ని ఎంచుకోవడానికి సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే అది తెలుస్తుంది. దాదాపు 32% అక్కడ కాపు ఓటర్లు ఉన్నారు. 93,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ గెలుపైతే ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే అక్కడ ఆయన పోటీ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మా జనసేన పార్టీ యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతాల్లో ప్రధానమైన సిద్ధాంతమే కులాలతో కలయిక, కులాల ద్వారా కలయికతో ఏర్పడినటువంటి ప్రభుత్వమే మా పార్టీనే మా జనసేన పార్టీ అని చెప్పడం జరిగింది. మతాల ప్రస్తావనైనటువంటి పార్టీ జనసేన పార్టీ అని చెప్పడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుల్లో భాగంగా అన్ని ప్రాంతాలని కూడా గౌరవించుకుంటూ మేము ఒక మెట్టు కిందకి దిగి సహ పార్టీలతో కూడా సమానంగా వెళ్ళి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేక ఓటును చేలనేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏదైతే ఈ ఫ్యాక్షన్ ప్రభుత్వం ఉందో, ఏదైతే ఈ యొక్క అరాచక ప్రభుత్వం ఉందో దీన్ని అంతమొందించడం కోసం అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అనుభవం కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాలు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరమైనటువంటి ఉద్దేశంతోనే ఒక అడుగు కిందకి దిగి ఆయన ఫస్ట్ లో ఎక్కడా కూడా ఆయన సీట్ని ఆయన ప్రకటించుకోవాలా. అన్ని కూడా సమీకరణలు చూసుకుని అందరికీ కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళ మొట్టమొదటి లిస్టులో 94 పైన 90 పైన తెలుగుదేశం వాళ్ళు అభ్యర్థులను ప్రకటించుకున్నా కూడా మా అధ్యక్షుల వారు ఎక్కడా కూడా మరి ఏ ప్రాంతాన్ని కూడా ఆయన ప్రకటించుకోకుండా అందరితో ఆలోచన చేసి సమానమైనటువంటి ఆలోచనతో ఒక అడుగు కిందకి దిగి ఆయనకు కావాల్సినటువంటి స్థానాన్ని ఎన్నుకుంటమే తప్ప అక్కడ కుల రాజకీయమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి 30% ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు ఏయట్లేదు. ఈసారి ఆయన ధ్యేయం ఏంటంటే కంపల్సరిగా అసెంబ్లీలో వెళ్ళాలి, ఇక్కడ
సంఖ్యాబలం కాదు, మనకు కావాల్సినటువంటి నిలబడినటువంటి వాటిలో 100% మనం గెలవగలిగి. కానీ వేణుగోపాల్ గారు పవన్ కళ్యాణ్ అంత స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కూడా ఎందుకు గెలుపు కోసం అంత అపసోపాలు పడుతుంది? ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా వెళ్ళాలని, అంటే గెలుపు చాలా సునాయాసం అనుకున్నారు మొదట్లో. పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడితే చాలు ఓట్లు పడతాయి అనుకున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు అపసోపాలు పడాల్సి వస్తుంది? ముఖ్యంగా ప్యాకేజ్ ఇస్తారని, దత్తపుత్రుడని, ఒక పార్టీకి పలకి మోస్తున్నాడని రకరకాల ప్రచారాలు అధికార పార్టీ చేస్తున్న నేపథ్యంలోనే అది పవన్ కళ్యాణ్ ఇమేజ్ని కొంత దెబ్బతీస్తుందంటారా? అదే దాని గురించి ఏమనుకోవక్కర్లేదండి. ఎందుకంటే ఇవాళ ఏదో విమర్శలు ప్యాకేజీల గురించి అయితే అంత మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, బాబాయ్ కూతురు కానీ, సొంత చెల్లెలు కానీ ఆయన చెప్తున్నారు, వివేకానంద చిన్నాన్న యొక్క రక్తంలో నుంచి, కోడికత్తిలోని రక్తంలో నుంచి పుట్టినటువంటి పునాదుల్లో నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి సొంత చెల్లెళ్ళే చెప్తున్నటువంటి ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద వీళ్ళు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా కూడా ఉంది. ఇవాళ జనసేన పార్టీ అనేది ఏ కులం మీదో, ఒక సామాజిక వర్గం మీదో పెరిగినటువంటిది కాదు. దాదాపు 10 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని 2014లో ఒక మంచి ప్రభుత్వం కోసం ఆ రోజున ఎలాంటి పదవి ఆశించకుండా ఇవాళ ప్రభుత్వాన్ని ఆ రోజున ఏర్పరిచినటువంటి ప్రస్తుత ఆనాటి పరిస్థితులు, ఈనాడు ఈ 5 సంవత్సరాలు ప్రజలు పడుతున్నటువంటి అల్లారిపోతున్నటువంటి పరిస్థితులను చూసి ఒక అడుగు ఆయన వెనక్కి తగ్గి ఎట్లయినా సరే ఈ దుష్ట ప్రభుత్వాన్ని, ఈ వైఎస్ఆర్ ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి కంకణం కట్టుకుని అవసరమైతే ఆయన తగ్గి వీళ్ళందరినీ కూడా పెంచి వాళ్ళతో పాటు సమానంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశం, ఒక దృఢమైనటువంటి ఆశయంతో రేపటి తరం కోసం, ఒక సమాజం కోసం, ఒక నవ సమాజం కోసం, పేద ప్రజలకు అండగా ఉండటం కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అల్లాడుతున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇవి అత్యున్నతమైన నిందానే చెప్పాను. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని కానీ తీసుకుని ఒక నూతన ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ముందుకు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మీ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ముఖ్యంగా గ్యారంటీల విషయం కానీ, లేకపోతే పొత్తుల విషయం కానీ, రాజధాని అంశం కానీ, ఇవి ప్రధానంగా టీడీపీ కలిసి వస్తాయని దీని మీద ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. కానీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన చంద్రబాబుని నమ్మొద్దంటూ కూడా వైసీపీ ప్రతి సభలోనూ కూడా ప్రచారం చేస్తుంది. దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో తెలిస్తే అబద్ధాలు చెప్తున్నాడు. నేను 98%, 99% హామీలు నెరవేర్చేశాను. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి మాకు ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి ఉంది. మేము అంతకుముందు అధికారంలో కూడా మేనిఫెస్టో ఉంది. దాన్ని దాదాపు మ్యాక్సిమం మేము అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా, లోటు బడ్జెట్ ఉన్నా చాలా వరకు అమలు చేసాం 90%. ఇప్పుడు భగవద్గీత అని చెప్పుకున్నా, బైబుల్ అని చెప్పుకున్నా, ఖురాన్ అని చెప్పుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చూస్తే నాకు తెలియకడుగుతున్నాను విజయ్ గారు, రేపులా ఎల్లుండి ఏప్రిల్ ఫూల్ సార్. సో రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముందే ఫూల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఏప్రిల్ ఫూల్ చేయడానికి చేస్తున్న సిద్ధం సభలు అవి ఏం చేస్తారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏమి చేశారని చెప్పకుండా ఆ దుష్ట చేతేసేమో, ఆ దేవుడి దీవెనలు, ఇవే కదా మాటలు. నేను 5 ఏళ్లలో ఇది సాధించాను, ఇది పలానా ఫ్యాక్టరీలు తీసుకొచ్చాను, పలానా ఉద్యోగాలు ఇచ్చాను, 45 ఏళ్ళకే ఎస్సీ బీసీ పెన్షన్లు ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఎస్సీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్లు ఇచ్చాడా? వాళ్ళ కనీసం కులవృత్తులకు సబ్సిడీ నిధులు ఇచ్చాడా? విదేశీ విద్య ఇచ్చాడా? అనేక అంశాలపైన ముస్లింస్ కుసేస్తున్నారు. మా ముస్లిం బ్యాంక్ ఏమైంది, మా దుల్హన్ పథకం ఏమైంది, మా రిజర్వేషన్ ఏమైంది, ఇలా ప్రతి కులానికి సంబంధించిన అంశాలను కూడా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చెప్పిన అంశాలు ఏంటండి? పూర్తిగా మద్య నిషేధం చేసి 5 స్టార్ హోటల్ మధ్యాహ్నం పరిమితం చేసి ఏమన్నా నోట్లు అడుగుతాను వస్తాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు రోడ్డు బస్సు యాత్ర చేస్తాను నాకు అర్థం కాలేదు. మద్య నిషేధం కాలేదు కదా, ఇచ్చిన ఆమె తొంగలు వచ్చేయండి కదా. మరి బైబిల్ ఏమైంది, ఖురాన్ ఏమైంది, భగవద్గీత ఏమైంది? సరే సిపిఎస్ వచ్చిన వారం రోజు సిపిఎస్ చేస్తారు, చేయలేదు కదా. జాబ్ కార్డ్ ప్రతి జనవరి 1 జాబ్ కార్డు రిలీజ్ చేస్తారు. పచ్చి అబద్ధాలు కదా సార్ ఇవన్నీ ప్రజలు వింటున్నారు కదా, నమ్ముతున్నారు కదా. ఆ రోజు మీరు నెత్తిన చేతులు పెట్టి బొగ్గలు రుద్దేసి గుద్దులు గుర్తే ఈరోజు జనాలు నమ్ముకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు బస్సు యాత్ర కాస్త తుసి యాత్ర అయింది. వాళ్ళ సొంత కడప జిల్లాలో సక్సెస్ కాల. గ్రీన్ మ్యాట్ వేసుకొని చివరికి ప్రచారం చేసుకుని జనాలు ఎక్కువ చేస్తున్నారు చెప్పండి. ఇంతకుముందు మా తిరుపతిరావు చెప్పినట్టు బిర్యానీలు ఉన్నాయని తిందురండి, టిఫిన్లు ఉన్నాయి తిందురండి చెప్తాంటే జనాలు పారిపోతున్నారు కదా. నేను ఒకటే స్టేట్ పెడుతాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు చేసిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో మీలాంటి 4th ఎస్టేట్ ముందు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇది చేశారు, ఇది చేయలేదు, మీ క్వశ్చన్లు ఏంటని చెప్పి మీ 4th ఎస్టేట్ ని
ఫేస్ చేసి శిక్షామంత్రి జగన్మోహన్ గారు ధైర్యవంతుడు పోలీసు అన్నారు కదా, ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టలా, ఎందుకు పెట్టలేదు? పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 100 రోజులు పూర్తయిందని చెప్పి 1 గంటన్నర సేపు కూర్చొని మీ విలేకరులతో మాట్లాడాడు. మీరు మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒకప్పుడు నేషనల్ మీడియాతోనే మాట్లాడతాను, లోకల్ మీడియాతో మాట్లాడని చెప్పి పాదయాత్రలు తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ చిచ్చుకొని వచ్చిన తర్వాత మీరు ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రానికి ఢిల్లీకి వెళ్ళాను, మోడీ గారిని తీసుకొచ్చాను, మా రాష్ట్రం అభివృద్ధి చేశాను, ఇండస్ట్రీలు పెట్టాను, అంతెందుకు సార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు కలగదా? దొంగలు దొక్కేశారు కదా, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కదా, 1 ఎకరా కూడా నీళ్లు రావట్లేదు కదా, పోలవరం పూర్తి కాలేదు కదా, కరెంట్ ఛార్జీలు ఇంతకుముందు బిల్లు పట్టుకుంటే భయపడిపోయారు, కరెంట్ బిల్లు పట్టుకుని షాక్ కొడతా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు మానసిక పత్రిక ఎర్ర రోడ్లు చంపేశారు, ఏ హాస్పిటల్లోనూ వైద్యం చేయట్లేదు, పూర్తిగా 4,500 కోట్ల అప్పులు ఉన్నారు, ఏ హాస్పిటల్ బయట బోర్డు పెట్టేసారు ఆరోగ్యశ్రీకి మేము వైద్యం చేయమని చెప్పి. ఇది కాకుండా రాష్ట్ర పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి. మీకు కనీసం మీరు కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ అక్కడ సకరంగా వాడుతున్నారా? మీరు బటన్ నొక్కడానికి ఇంకో దానికి వాడుకున్నారు తప్ప కుల వృత్తుల వాళ్ళు పక్క రాష్ట్రం వలస వెళ్ళిపోయారు. విద్యార్థులు చదువు లేకుండా 5-10 స్కూళ్ళు ఓడి చేసేసి డిఎస్సి ఇవ్వకుండా టీచర్లే లేకుండా విద్యను అభివృద్ధి చేస్తారు జగన్మోహన్ గారు. యాప్లు అంట, అదేందో ట్యాబులు అంట, అదేందో బైజూస్ యాప్లు అంట. పిల్లలకి ఏం తెలుసా? టీచర్లు ఉంటే చెప్పాకి, డిఎస్సి ఇస్తే చెప్పాకి, ఎప్పుడో మేము ఇచ్చినాం దాన్ని కంప్లీట్ చేసినాం అంటే మెగా డిఎస్సీ 10 ఇచ్చాం మేము, మీరు 1 ఇచ్చారా? ఇంతవరకు ఎలక్షన్ ముందు 1000 అమ్మా అని చెప్పి 6,100 పోస్టులు ఇచ్చారు. అది ఎలక్షన్ కోర్టు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఎవరిని మోసం చేయడానికి ఈ విధంగా డ్రామాలు వేస్తున్నారు ఉద్యోగుల్ని. మేము అడిగేది ఒకటే, మా రాష్ట్రానికి రాజధాని లేదు, మా పోలవరం పూర్తి కాలేదు, 5 ఏళ్లలో మీరు ఏదో చెప్పగలిగిన ట్రేడ్ మార్క్ ఏదైనా ఉందంటే గంజాయి మత్తు పదార్థాలు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ దొరికినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రం కనబడతా ఉంది. ఇది ఎంత మాకు అవమానకరం. దేశంలో ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మీ రాష్ట్రం డ్రగ్స్ అమ్ముతామని చెప్తే ఒక భారతదేశంలో మాకు చాలా అవమానం అది. ఇంకోటి భారతదేశంలో కూడా చెడ్డపేలేదు. ఈ విధంగా మీరు చేస్తున్న విధానాలు కరెక్ట్ కాదు. ప్రజల విధానాలకు అనుగుణంగా పరిపాలన చేయలేదు. ప్రజలు కోరుకున్న విధంగా 150 సీట్లు మీకు ఇస్తే, మీరు ఊహించిన సీట్లు ఇస్తే మీరు ఈ విధంగా రాష్ట్రాన్ని దివాళా ఇస్తా ఉంటే 30-40 ఎన్నిక పంపించేస్తాను అభివృద్ధి లేకుండా. కనీసం ఇప్పుడు 3 రాజధానులు 3 రాజధానులు కట్టుబడతారా? 1 దారి కట్టుబడతా కూడా ఇట్లా 3 రాజధానులు అంటే కర్నూలు న్యాయ రాజధాని కోర్టు పరిధిలో ఉంది, అదే న్యాయ బెంచ్ లో ఉంది. అది నా తెలిసి జగన్మోహన్ రెడ్డి తలకింద పెట్టి కాలుపైకి లేమినా న్యాయశాఖ సంబంధించిన క్లియరెన్స్ రాదు ఇప్పుడల్లా. సో దాన్ని కూడా రాజధాని అని చెప్పేస్తా ఉంటే జనాలు ఎట్లా నమ్ముతారు? నాకు అర్థం కాలేదు. మరి కర్నూలులో న్యాయ రాజధాని పెట్టిన తర్వాత ఏం ఉపయోగపడుతుంది? ఇంప్లిమెంటేషన్ వస్తుందా? మీరు పరిపాలన వికేంద్రం చేస్తున్నారా? అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారా? అభివృద్ధి వికేంద్రం చేస్తే ఖచ్చితంగా అన్ని జిల్లాలు బాగుపడతాయి. పరిపాలన వికేంద్రం చేస్తే మీరు బాగుపడతారు. ఇంతకుముందు ఏదో చెప్పారు రియల్ ఎస్టేట్ కోసం మేము అమరావతి ఏర్పాటు చేశారు. మరి విశాఖపట్నంలో ఏం జరిగింది సార్? రసమల్ల భూములు ఏమయ్యాయి, సైనిక భూములు ఏమయ్యాయి, అదేవిధంగా రుషికొండ భూములు ఏమయ్యాయి, అన్ని భూములు అప్పలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి 1,000 కోట్ల రూపాయలు సంపాదించేసి దాని ద్వారా మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారే. ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది నాకు అర్థం కావడం. పేద ముఖ్యమంత్రి, రూపాయి ముఖ్యమంత్రి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడంటే కనీసం పేదలకు అన్నం పెట్టి అన్నాకన్నా తీసేది బారేస్తారు. పెట్టుకోవచ్చు, మీ పేరు పెట్టుకుని రాజశేఖర క్యాంటీన్ పెట్టుకుని అన్నా పెట్టుకుంటారు ప్రజలకి, అది కూడా తీసేస్తారు కదా. మీరు పేదల నుంచి మాట్లాడితేనే చాలా అవుతున్నారు. మీ సిద్ధం సభలన్నీ తుస్సుపోతున్నాయి. మీ బస్సు యాత్ర కాస్త పూర్తి స్థాయిలో విఫలమైన విషయం నాకు అర్థమైంది. ఇంకైనా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదాను సాధిస్తారని డౌట్ గా ఉంది. 160 సీట్లు ప్లస్ 3 పార్టీలు గెలవబోతున్నాయి. అందులో అనుమానం అక్కర్లేదు. మా నారాయణ నిజాయితీ పనిచేసి కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది. ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ కార్యకర్తలు పక్కన పార్టీలకు వలస వచ్చి రాజీనామా చేసి జాయిన్ అవుతున్నారు. ఇంకా ఇల్లుండగానే సగబెట్టుకోవాలి. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల పాత్ర కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి కొన్నంత అంటానే ప్రచారం జరుగుతోంది. వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా కాకపోయినా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధన పెట్టినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి వైసీపీకి లబ్ధి చేకూరబోతుందన్న దానిపై మీరేమంటారు? 100% సార్. నిజంగా ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. ఇప్పటికే చాలా మంది ఎలక్షన్ కమిషన్ ప్రజలు వచ్చిన వాళ్ళని సస్పెండ్ చేశారు, వాళ్ళ ఉద్యోగాలు తీసేశారు. వాలంటీర్ వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛందంగా సేవ వచ్చి పని చేయాలి. జీతాలు తీసుకుంటే అతను వాలంటీర్లు అవుతాడు, ఉద్యోగం అవుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజల సమీకరణ విషయాల్లో కానీ, ప్రజల యొక్క గోప్యమైన రహస్య సంబంధించిన వివరాలు కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇది నిజంగా వాలంటీర్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ వెంటనే మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం, ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చాం. మళ్ళా 3 పార్టీలు నేషనల్ ఎలక్షన్ మేము కలబోతున్నాం. ఈ వాలంటీర్లు ఇప్పుడు కూడా మా తిరుపతిలో అయితే, మా చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అయితే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏమన్నాడంటే ఎంతమంది వాలంటీర్ ఉన్నారో వాళ్ళంతా రిజైన్ చేసేయండి, వచ్చి జనాలు పట్టుకోండి, నాకు జరగండి,
మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీకు వాళ్ళు ఉద్యోగం ఇస్తా. ఇది మా పార్టీ, మా వైఎస్ఆర్సీపీ నాయకులు మా జిల్లాలో చెప్పిన మాట. చాలా మంది తీసేసినప్పుడు ధైర్యంగా వాళ్ళు జెండాలు పట్టు తిరుగుతున్నారు. ఇప్పటికీ SMS పంపిస్తున్నారు, వాయిస్ మెసేజ్ పెడుతున్నారు. సిద్ధం సభకి జన సమీకరణ వాళ్ళే చేస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ పైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోపోతే మాత్రం రేపు ఎన్నికల్లో కూడా ప్రమాదం నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ పూర్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అది ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, స్వచ్ఛంద సేవా సంస్థగా వాళ్ళు చెప్పుకున్నారు. ప్రభుత్వ ఖజానా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. నారాయణ రెడ్డి గారు, ముఖ్యంగా మేము సంక్షేమం చేశామని వైసీపీ ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా సంక్షేమం పేరు చెప్పి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటుంది, దోపిడీ చేస్తుందంటూ కూడా చంద్రబాబు ప్రతి సభలోనూ ఇదే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ బిల్లుల విషయంలో కానీ, చెత్త పన్ను విషయంలో కానీ, ఇంటి పన్ను, అలాగే మద్యం, అలాగే ఇసుక దాని గురించి ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది మీకు మైనస్ అయ్యే అవకాశం లేదంటారా? అన్న, ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సంక్షేమ పాలన మొదలెట్టిన తర్వాత ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెట్టడం మొదలెట్టాయి. ఎందుకంటే ప్రస్తుతం కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నెగ్గితోరో లేదనే పరిస్థితి ఉంది. మా శ్రీనివాస్ చౌదరి అని అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్రలకి జనం లేరు, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి జనం కరువు అయిపోయారని చెప్తున్నారు. అన్న, మరి టీవీలు ఏ టీవీలు చూస్తున్నారో నాకు తెలియదు కానీ అన్న, మరి నిన్న కర్నూలు సభలు కానీ మొన్న కడప సభలు కానీ ఖచ్చితంగా చూసుంటే అసలు చంద్రబాబు నాయుడు గారు సభలకి జనాలు లేక ఇరుకిరుకు రోడ్ల మీద ఇరుకిరుకు సందుల్లో సభలు పెట్టుకునే పరిస్థితి ఆళ్ళుంటే వచ్చే జనాలు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి రోడ్ షో గురించి కూడా వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు. మరి దానికి ఏమంటారు? భోజనాలు పెడుతున్నాం, సభలో ఉండండి అన్న బాగా ట్రోల్ కూడా అయింది. నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తానన్నా. ఏ మిట్ట మధ్యాహ్నం 2:30-2 గంటల టైంలో సభ మాట్లాడే టైంలో ఆ ఎండకు భరించలేక ఒక 10 మంది 20 మంది పోయే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వేదిక మీద ఉన్నవాళ్ళు లేకపోతే ఆ వెహికల్ మీద ఉన్నవాళ్ళు ఆగండమ్మా నువ్వు సార్ మాట్లాడుతున్నారని చెప్పడంలో తప్పే ఉంది. దాన్ని స్క్రోలింగ్ చేసేయడం, దాన్ని అంతేకాకుండా ఇంకో ట్రోలింగ్ చేయడం, అంతేకాకుండా సభ జరుగుతుంటే సభ అయిపోతున్నప్పుడు వెనకాలకి వెళ్ళి ఆ ఖాళీ కుర్చీలు ఫోటోలు తీయడం. ఎందుకన్నా ఈ పైశాచిక ఆనందం? 2024 జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా వచ్చి అక్కడ చూడొచ్చు ఆ ప్రమాణ స్వీకారం ఎలా చేస్తున్నారు. 2024 జూన్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, నేను చెప్తున్నా, ఉండదు ఇంకా ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పాపులారిటీ లేదు అనుకుందాం కొంచెంసేపు టీడీపీ మాట్లాడినట్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి పాపులారిటీ లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారికి బలం లేనప్పుడు ఎందుకన్నా ఈ జనసేన, ఎందుకన్నా ఈ బీజేపీ, ఆ బీజేపీ వాళ్ళ చుట్టూ ఢిల్లీ చుట్టూ అన్ని సార్లు ప్రదక్షిణ చేయవలసిన పని ఏందన్నా చంద్రబాబు నాయుడికి? ఆ సింహం సింగిల్ గా వస్తుంది, చాలా సినిమాల్లో విన్నాం మనం. మరి చంద్రబాబు నాయుడు సింహం అయితే సింగిల్ గా రావచ్చు కదన్నా. ఎందుకన్నా గుంపులుగా వస్తారో, ఆ గుంపులుగా వచ్చే ముందు ఇంకో మాట ఉంటుంది, ఆ మాట అంటే బాగోదు కాబట్టి నేను అంటలే, నాకు విజ్ఞత ఉంది కాబట్టి. రైట్. ఇంకోటి నారాయణ రెడ్డి గారు, ఇంకొక విషయం ఏంటంటే 2019 ఎలక్షన్స్లో వివేక హత్య చాలా హైలైట్ అయింది. అది దాని ద్వారా కొంత లబ్ధి కూడా వైసీపీకి చేకూరుందనే వాదనలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అదే వివేక హత్య హూ కిల్డ్ బాబాయ్ అంటూ కూడా చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. హత్య ఎవరైతే చేశారో వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నారంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ వివేక కూతురు సునీతమ్మ కూడా పదే పదే వైసీపీ హస్తం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇది కొంతవరకు మీకు మైనస్ అయ్యే అవకాశం లేదా అన్న? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, అది వాస్తవం. అది ఏ ప్రభుత్వంలో జరిగింది అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. ఒక సీన్ ఆఫ్ ఎవిడెన్సెస్ కనుక కావాల్సినట్లయితే హత్య జరిగిన కూడా సీన్ ఆఫ్ ఎవిడెన్సెస్ లో మనం చాలా పర్ఫెక్ట్ గా సీన్ ఆఫ్ ఎవిడెన్సెస్ మనం తీసుకున్నప్పుడు అప్పుడు ఏ ప్రభుత్వం ఉందన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న అధికారులు ఉండొచ్చు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దాంతో సంబంధం ఏముంటదన్నా? అది ద ఇష్యూ ఇన్ ద కోర్ట్, అది కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా తప్పు కదన్నా. కోర్టు ప్రభావితం చేసే పరిస్థితులు తీసుకురావడం కూడా తప్పు కదన్నా. ఒక సీనియర్ పొలిటీషియన్ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటాడు అన్నప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలాగన్నది? మరి నిన్న కాక మా అన్న అతను కూడా చెప్పుకుడితేనే కదా వచ్చాడు బయటికి. అతను కూడా మొన్న వెళ్ళాడు కదా, నిన్న కాక మొన్న అతను కూడా వెళ్ళాడు కదన్నా. ఇదే అంశంలో వైఎస్ షర్మిల లేకపోతే వైఎస్ సునీత కూడా పదే పదే వైసీపీ మీదే విమర్శలు చేస్తున్నారు కదా. మరి అన్న, షర్మిలమ్మ లేదా సునీతమ్మ విమర్శ చేస్తున్నది వాస్తవం. అది ఏ వ్యక్తిగత కారణాలతో విమర్శ చేస్తున్నదో అది వాళ్ళ కుటుంబ విషయం, నాకు తెలియదు. అతను కాంగ్రెస్లో చేరి
ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఏదో స్క్రిప్ట్ ఏదైతే ఉందో, నాకు తెలిసి ఆ స్క్రిప్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వెళ్తుందేమో నేను అనుకున్నాను. ఆ స్క్రిప్ట్ ఆవిడ చదవడం, ఆ స్క్రిప్ట్లు అవన్నీ కూడా అవన్నీ ప్రజలు పట్టించుకునే ఓపిక లేదన్నా. శర్మిలమ్మ అదిగో పులి ఇదిగో పులి అదిగో పులి ఇదిగో పులి అని చూపించారన్న వీళ్ళందరూ, ఈ యొక్క ఎల్లో మీడియా. ఇంతకీ శర్మిలమ్మ వచ్చి 2 సభలు పెట్టిన తర్వాత ఏమైపోయిందన్న శర్మిలమ్మ చిరునామా లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఏ ఇంటికి పోయినా తిడుతున్నారు శర్మిలమ్మని. ఏంటి ఆ అమ్మ ఆ ఇంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గడుపును పుట్టి ఏందమ్మా అలా తయారైంది అని ఆ కడపలోనే తిట్టుకుంటున్నారు. అన్ని అవి గురించి కాదన్నా. శ్రీనివాస్ చౌదరి అని ఒక మాట అడుగుతానన్న, అన్న నీకు డైరెక్ట్ గా నీకు ఒక క్వశ్చన్ అడుగుతానన్న, నువ్వేమనుకోకన్నా అసలు అభివృద్ధి అంటే ఏంటన్నా నాకు తెలియకడుతున్నా. వాట్ ఈస్ మీన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటన్నా? పెద్ద పెద్ద ఆకాశాలంటే హర్మాలు నిర్మించడమా, కాంక్రీట్ కట్టడాలు కట్టడమా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరూ 3 పూటలు భోంచేసి ఆనందంగా బతకడమా అన్న? అభివృద్ధి అంటే ఏంటన్నా? అభివృద్ధి అంటే 100కి 5 పెద్ద పెద్ద బెంచ్ కార్లు, లేకపోతే జాగ్వార్ కార్లు, లేకపోతే 15 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకుని 100కి 5 మంది కట్టుకుని 20 మందిని పాలేరులు పెట్టుకుని బతకడమా అభివృద్ధి అన్న? లేకపోతే 100కి 95 మంది 3 పూటలు భోంచేసి కంటి నిండా నిద్రపోయి అమ్మ ఈ రాష్ట్రంలో దేవుడు మాకు మంచి భోజనం పెట్టాడు, మాకు మంచి ఆత్మగౌరవంతో బతుకుతున్నామని మానవ వనరుల అభివృద్ధి చెందడం అభివృద్ధా, లేకపోతే కాంక్రీట్ కట్టడాలు కట్టడం అభివృద్ధా? ఒకవేళ శ్రీనివాస్ చౌదరి అన్న అడిగినట్టే అభివృద్ధి దగ్గరికి వెళ్దాం. మరి అభివృద్ధి దగ్గరికి వెళ్తే 2014 నుంచి 2019 వరకు కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఎక్కడ పెట్టుబడి పెట్టాడన్నా చంద్రబాబు నాయుడు గారు? ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేశాడన్నా చంద్రబాబు నాయుడు గారు? ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు చేదోడు పెట్టలేదన్నా? అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు రైతు భరోసా పెట్టలేదన్నా? ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ సంక్షేమ పథకాలన్నీ పెట్టలేదన్నా? ఎందుకు పెట్టలేదంటే పేద ప్రజల అభివృద్ధి చెందడం పెత్తందారుల పార్టీ, కార్పొరేట్ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఇష్టం కాదు. పేద ప్రజలు, బడుగు బలహీన ఎస్సీ మైనారిటీ మహిళలకు సంబంధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, పేద ప్రజలకు ఆత్మగౌరవంతో బతకాలనే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో పుట్టిన పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పేద ప్రజల పార్టీ. అందుకే 2024 ఎన్నికలు పెత్తందారులకి పేదవారికి ఖచ్చితంగా టైం తక్కువ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర కూడా వెళ్దామండి. నారాయణ రెడ్డి గారు, రైట్. తిరుపతిరావు గారు, ముఖ్యంగా బీజేపీ పోటీ చేస్తున్న 10 స్థానాల్లో మీరు గెలవడానికి ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి చెప్పండి. జయ్ గారు, బీజేపీ చేస్తున్న 10 స్థానాలు లేకపోతే 6 పార్లమెంట్లు అనేది విడిగా ఏం ఉండదండి. అలయన్స్ లో వెళ్ళేటప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ CMP ఆధారంగానే ఉంటది. అంటే ఇప్పుడు ఉదాహరణకి పార్టీలుగా కొన్ని అంశాల్లో వేరే వేరే ఎజెండా ఉన్నప్పటికి కూడా 3 పార్టీలు కలిపి కామన్ మినిమం ప్రోగ్రామ్ అని చెప్పేసి CMP ఏర్పాటు చేసుకుంటాం. అది అభివృద్ధికి ఏం చేయాలా, ఇప్పటి వరకు ఈ రాష్ట్రం విభజన తర్వాత 10 ఏళ్ళు గడిచిపోయినా సరే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అదే విధంగా ఉన్నాయి. దాని పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోలేకపోయింది, లేకపోతే సాధించలేకపోయింది. నేను ఇందాక చెప్పాను, తెలంగాణ నుండి రావాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయలు ఇవాళ వరకు కనీసం అడిగిన పాపాన పోవాలి 5 సంవత్సరాలుగా. మన ఆస్తులు అయితే అక్కడ ఇచ్చేసి వచ్చేసాం. ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి ఖచ్చితంగా 3వ పర్యాయం వస్తున్నటువంటి పార్టీ, 370 సీట్లతో వస్తున్నటువంటి పార్టీ, ఎన్డీఏ 400 పైచిలుకు సీట్లతో వస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి మేము మొదటి నుండి చెప్తున్నాం, ఏదైతే భారతీయ జనతా పార్టీ అసలు ఈ రాష్ట్ర విభజనని కోరింది ఫస్ట్ 1998లో భారతీయ జనతా పార్టీ. ఆ రోజు నుండి మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. విభజన అనంతరం ఏ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలని. సరే, తెలంగాణ విషయం పక్కన పెట్టేద్దాం. ఇవాళ అక్కడ అభివృద్ధి గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ దగ్గర ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగానే కదా ఇవాళ ముగిసిపోయిన అంశమైనటువంటి ఈ ప్రత్యేక హోదా అనేది ప్రస్తావించింది, సాధించింది భారతీయ జనతా పార్టీ. దాన్ని మళ్ళీ సవరించింది కూడా భారతీయ జనతా పార్టీ. సరే, రాజకీయ కారణాలు వేరు మళ్ళా. కాబట్టి ఇవాళ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ ప్యాకేజ్ అయితేనేమి, లేకపోయినట్టయితే విభజన హామీలకు సంబంధించి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినవి అయితేనేమి, లేదా పక్క రాష్ట్రాల నుండి రావాల్సినటువంటి వేలాది కోట్ల ఆస్తులైతేనేమి, ఇట్లాంటివన్నీ కూడా చూసి మొత్తం 10 దాంట్లో పోటీ చేస్తున్నామంటే బాధ్యత 10 శాసనసభ నియోజకవర్గాల్లోనే ఉండదు, 6 పార్లమెంట్ స్థానాల్లోనే ఉండదు.
ఓవరాల్ గా ప్రతి పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, Right, అన్ని జిల్లాలు, అన్ని అసెంబ్లీ తాలూకా ఆలోచన కూడా ఉంటుంది. రైట్ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ఎప్పుడు కూడా ప్రాంతాల వారీగా విడదీసి చూసే అవకాశం Right. ఉండదు. రైట్ ఫైనల్గా వేణుగోపాల్ గారు మీరేమంటారు? ఈసారి ఎన్నికల ప్రచారంలో వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు? రాబోయే రోజుల్లో ఈసారైనా సరే అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఒక మంచి ఆలోచనతో మరి మూడు పార్టీలు కూడా ఉమ్మడిగా ప్రయాణం చేసేటువంటి ప్రయాణంలో మరి ప్రజలు చైతన్యమయ్యారు. ప్రజలు ఎవరు కావాలని కోరుకుంటున్నారు అనేది ఒక నెల 30-40 రోజుల్లోనే వాళ్ళ తీర్పునిస్తారు. అయితే దీనికి మీరు అడిగిన దానికి ఒక సమాధానం ఇందా నారాయణ రెడ్డి గారికి అభివృద్ధి అంటే ఏంటి అని క్వశ్చన్ మార్క్ కొట్టేశాడు కాబట్టి ఆయనకి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మా మీద ఉంది. అన్న, అభివృద్ధి అని అంటే కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం. ఒక మనిషికి తాగటానికి నీళ్లు, లేకపోతే వైద్యం. ఇవాళ మా పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితులు, గ్రామ పంచాయతీని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీణం చేసి ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్లు దిష్టి బొమ్మలుగా చేసినటువంటి మీ యొక్క ఘనత, ఎక్కడైతే ఈ గ్రామ పంచాయతీలో కనీసం బ్లీచింగ్ కానీ, దోమల మందు కానీ, డ్రైనేజీ సౌకర్యాలు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు అల్లాడిపోయి కన్నీళ్లు గారుస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల్ని అభివృద్ధి పదంలో నడచమన్నాం తప్ప మేము కాంక్రీట్ గోడలో లేదా పెద్ద పెద్ద బెంజ్ కార్లు 100 మంది ఇది కాదన్నా మేము చెప్పేది. అభివృద్ధి అని అంటే మనిషికి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి అనేటువంటి విషయం. ఇవాళ పంచాయతీలో డబ్బులన్నీ మీరే తినేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు పక్కకు మళ్లించారు. ఇంకెక్కడ ఉన్నాయి? ఇంకా గ్రామ స్వరాజ్యం, పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం ఏమన్నా ఉందా? ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా అభివృద్ధిని అణిచివేశారు. కాబట్టి మేము అలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నాం అనేది మీడియా ద్వారా మరి మనం నారాయణ రెడ్డి గారు. రైట్ సార్. వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ అండి. అలాగే తిరుపతిరావు గారు, పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వదిశెట్టి నారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.